కడప జిల్లా పులివెందులలో హాకీ ఆంధ్రప్రదేశ్ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ స్టేడియాలు ఉన్నాయో, గ్రౌండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకొని రాబోయే 2 సంవత్సరాల్లోనే అన్ని ఆధునీకరించి మంచి క్రీడాకారులకు అలాగే కోచ్లకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాశాఖ అని ఒకటి ఉంది అనేది కూడా ప్రజలు మర్చిపోయారు. కేవలం 5 సంవత్సరాల చివరి అంకంలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పేద ప్రజలు అలాగే క్రీడాకారుల యొక్క డబ్బులు దోచుకొని వాళ్ళు పొట్టగొట్టడం జరిగింది. అయితే పేద విద్యార్థులు అలా క్రీడాకారుల యొక్క డబ్బులు తిన్నారో వాళ్ళందరినీ కక్కిచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి ఆ డబ్బులను రాబట్టేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అయితేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయిస్తారో అవన్నీ కేవలం పేద క్రీడాకారులకు ఉపయోగిస్తామని తెలియజేసుకుంటున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరెవరికి ఎక్కడెక్కడ శిక్షణ ఇవ్వాలో అలాంటి కార్యక్రమాలని చేపట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక పైలట్ ప్రాజెక్టుగా రేపు క్రీడాశాఖను తీసుకొని అన్ని గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు ఉత్తేజంగా ఈ కార్యక్రమాలను అమలు చేసేదానికి శాప్ తరపున మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎవరెవరికి ఏ శిక్షణ కావాలో, మెటీరియల్ కావాలో, గ్రౌండ్స్ కావాలో ఇవన్నీ వచ్చే 2 సంవత్సరాల్లోనే నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఈరోజు ఈ ఫెడరేషన్ కప్ను ఇక్కడ ఎంతో ధైర్యంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన హాకీ ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే కడప వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.